హోండా అమేజ్ వెహికల్ అండి. చాలామంది ఈ వెహికల్ గురించి కూడా ఇప్పట్లో కస్టమర్లు చాలామంది అడుగుతున్నారు. సో మెయిన్ అడ్వాంటేజ్ అంటే మైలేజ్ అయితే చాలా బాగా ఇస్తుంది హోండా అమేజ్. సో కంపారిటివ్లీ హోండా సిటీతో కంపేర్ చేసుకుంటే మెయింటెనెన్స్ కూడా తక్కువనే ఉంటుంది. మైలేజ్ కూడా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. డ్రైవ్ అయిన కూడా ఓన్లీ 75,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ జెన్యూన్ రీడింగ్ ఉందండి, షోరూమ్ ట్రాక్ ఉందండి. మోడల్ వచ్చేసి 2013 మోడల్, ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషను. కస్టమర్తో మాట్లాడుకుంటే 3,70,000 లేదంటే 3,80,000, 3,70,000 లేదంటే 3,80,000 బడ్జెట్లో కూడా సెల్లర్తో మాట్లాడే అవకాశం అయితే ఉందండి. హోండా అమేజ్ వెహికల్ ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి. చాలామంది హోండా అమేజ్లో డీజిల్ వెహికల్ గురించి ఎక్కువ అడుగుతున్నారు కస్టమర్లు. మెయిన్ అడ్వాంటేజ్ అంటే 22, 23 దాకా కూడా మైలేజ్ ఇస్తుంది. ఇది వచ్చేసి టోటల్ టాప్ మోడల్ అండి, విఎక్స్ అంటే విత్ అలాయ్ వీల్స్, ఎయిర్ బ్యాగ్స్, స్టీరింగ్ కంట్రోల్స్, ఇవన్నీ ఆల్ ఫీచర్లు అయితే వస్తాయి ఈ వెహికల్లో. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2015 మోడల్, డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. ప్రైస్ కూడా చూసుకుంటే మీకు 480, 490 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో అయితే మాట్లాడచ్చు. ప్రజెంట్ అయితే 550 అయితే కోట్ చేస్తున్నారు కస్టమర్. ఇది నెగోషియబుల్ ప్రైస్ ఉందంటున్నారు. కస్టమర్తో మాట్లాడుకుంటే 4,80,000 లేదంటే 4,90,000 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో మాట్లాడే అవకాశం అయితే ఉందండి. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ వెహికల్ అండి. చాలామంది ఫోర్డ్లో వచ్చేసి ఈకోస్పోర్ట్ గురించి ఎక్కువ కస్టమర్లు అడుగుతుంటారు. గ్రౌండ్ క్లియరెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సేఫ్టీ వైజ్గా ది బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు ఈ వెహికల్ కూడా. ఫ్యూయల్లో మైలేజ్ వచ్చేసి 18 to 20 దాకా మైలేజ్ కూడా ఇస్తుంది. ఇది టోటల్ టాప్ మోడల్ అండి, టైటానియం టాప్ మోడల్ వెహికల్. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2016 మోడల్ అండి, 80,000 డ్రైవ్ అయిన వెహికల్. ఇది చూసుకుంటే ఇందులో మనకు టైటానియం ఆప్షనల్ వచ్చేసి 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. ఫ్రంట్, మిడిల్, బ్యాక్ వచ్చేసి టోటల్ 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. పుష్ డాట్ బటన్ ఉంటుంది, అలాయ్ వీల్స్ ఉంటుంది, ఏబిఎస్ ఉంటుంది, ఇవన్నీ ఫీచర్లు అయితే ఉంటాయి. చూసుకుంటే ప్రైస్ కూడా కస్టమర్ అయితే తక్కువ కోట్ చేస్తున్నారండి. 6,50,000 అయితే కోట్ చేస్తున్నారు. ఇది ఫిక్స్ రేట్ ఏం కాదు, నెగోషియబుల్ ప్రైస్. ఇక్కడ వెహికల్ చూసుకున్న తర్వాత, కండిషన్ చూసుకున్న తర్వాత డైరెక్ట్ సెల్లర్తో మాట్లాడచ్చు. మీకు అప్రాక్సిమేట్గా 570 లేదంటే 5,80,000 బడ్జెట్లో, 5,70,000 లేదంటే 5,80,000 బడ్జెట్ కూడా మనం సెల్లర్తో అయితే మాట్లాడే అవకాశం అయితే ఉందండి. స్కోడా ర్యాపిడ్ వెహికల్ అండి. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. స్కోడా ర్యాపిడ్ వచ్చేసి హైవేలో మీకు మైలేజ్ చూసుకుంటే 18 to 20 దాకా మైలేజ్ కూడా ఇస్తుంది. వెహికల్ చూసుకుంటే గుడ్ కండిషన్లో ఉందండి. ఇది మెరూన్ రెడ్ కలర్లో ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2012 మోడల్. చూసుకుంటే 3,50,000 లేదంటే 3,70,000, 3,50,000 నుంచి 3,70,000 బడ్జెట్లో మాట్లాడచ్చు. మారుతి సెలీరియో వెహికల్. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2016 మోడల్ అండి. ఇందులో వేరియంట్ వచ్చేసి ZXi వేరియంట్ అనమాట. టోటల్ టాప్ మోడల్ వెహికల్. ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. వెహికల్ చూసుకుంటే కండిషన్ చాలా బాగుంది. ప్రైస్ కూడా తక్కువ కోట్ చేస్తున్నారు, 390 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్ ఉందండి. కస్టమర్తో మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా 340 లేదంటే 3,50,000, 3,40,000 లేదంటే 3,50,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో అయితే మాట్లాడే అవకాశం అయితే ఉందండి. మారుతి బ్రిజా వెహికల్ అండి. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2017 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ZDI వేరియంట్ అండి. ZDI అంటే టోటల్ టాప్ మోడల్ వెహికల్. అలాయ్ వీల్స్, ఎయిర్ బ్యాగ్స్, ఇవన్నీ ఫీచర్లు అయితే ఉంటాయి ఇందులో. చూసుకుంటే మనకు వెహికల్ కండిషన్ కూడా చాలా బాగుంది. డ్రైవ్ అయిన వచ్చేసి 80,000 డ్రైవ్ అయిన వెహికల్. ఒకసారి మీరు ఇంటీరియర్ కూడా చూసుకుంటే స్క్రాచ్ లెస్ అండి. ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది లేదు. చాలా నీట్గా అయితే మెయింటైన్ చేశారు కస్టమర్. ఫ్రంట్ అయితే 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి, ఇన్బుల్ట్ స్టీరియో ఉంటుంది, ఆటోమేటిక్ ఎలక్ట్రికల్ మిర్రర్స్ వచ్చేసి ఉంటాయి. ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. 4 పవర్ విండోస్ ఉంటుంది, పవర్ స్టీరింగ్, ఏసీ, ఇవన్నీ ఫీచర్లు అయితే ఉంటాయండి. సో వెహికల్ అయితే ప్రైస్ కూడా చూసుకుంటే చాలా బెస్ట్ ప్రైస్లో ఇస్తారు. 7,40,000, 7,40,000 లేదంటే 7,50,000 బడ్జెట్లో కూడా కస్టమర్తో మాట్లాడచ్చు. ప్రజెంట్ అయితే 780 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్ ఉందండి. కస్టమర్తో మాట్లాడుకుంటే 7,40,000, 7,40,000 బడ్జెట్లో కూడా మనం మాట్లాడచ్చు. 2017 మోడల్ ZDI టాప్ అండ్ వెహికల్ అండి. మారుతి సెలీరియో వెహికల్ అండి. చాలామంది కస్టమర్లు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎక్కువ అడుగుతున్నారు సెలీరియోలో. సో మన దగ్గర అయితే సెలీరియో, గ్రాండ్ ఐటెన్, పోలో, షిఫ్ట్, వీటిల్లో కూడా ఆటోమేటిక్ వెహికల్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు ఈ వెహికల్ అయితే 2014 మోడల్ పెట్రోల్ వెహికల్, ఆటోమేటిక్ వెహికల్ అండి. డ్రైవ్ వచ్చేసి 70,000 డ్రైవ్ అయిన వెహికల్. ప్రైస్ కూడా చూసుకుంటే కస్టమర్తో మాట్లాడుకుంటే 330, 340, 3,30,000 లేదంటే 3,40,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడే అవకాశం అయితే ఉందండి. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్.